హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు ముకుంద మురారి హ్యాండ్స్ చూపిస్తానండి. చాలామంది అడుగుతున్నారు, మీరు కటింగ్ వరకే వీడియోస్ పెడుతున్నారు, మాకు స్టిచ్చింగ్ కూడా వీడియోస్ చూపించండి అని. మీరు ఏంటి స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టమని అడుగుతున్నారు కదా, అందుకని ఇవి ముకుంద మురారి హ్యాండ్స్ చూపిస్తున్నానండి. అయితే డైలీ మోడల్ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేస్తారు, కాకపోతే అంత టైం ఉండట్లేదని చేయట్లేదు. కానీ మీకైతే వీలైనంత వరకు వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి. చూడండి, అయితే వీళ్ళు ఏంటంటే చాలా టెక్నిక్గా చేస్తారు పని, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది. వీళ్ళు చేసే పని మనం ఒక్కసారి చూడండి. మీరు బ్లౌజెస్ అయితే ఇది హ్యాండ్ కదా, హ్యాండ్ ఇది మాస్టర్ కట్ చేశారు. ఇది 3.5 ఇంచ్లో మార్కింగ్ చేసుకున్నారు. అంటే నేనేం చెప్తానంటే, కొంచెం ఈ హ్యాండ్స్ అనేది డిజైన్ పెట్టింది కొంచెం కనపడితేనే లుక్ బాగుంటుందండి. మనం వేసుకునే డిజైన్ని బట్టి మార్కింగ్ అనేది ఉంటుందన్నమాట. దీనికైతే కింద 3.5 ఇంచెస్ పెడతారు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి 4 ఇంచెస్ పెట్టారు. అంటే ఒకసారి టేప్ పెట్టి చెక్ చేయి. అంటే 4 ఇంచెస్ పెట్టారు కదా, 1/2 ఇంచ్ ఖర్చు అనేది పోతుంది, 3.5 వస్తుంది అనమాట ఒరిజినల్. అంటే ఇది మొత్తం లెంత్ వచ్చి కూడా 10 ఇంచెస్ అండి. అందుకనేసి మనకు 3 ఇంచెస్ 3.5 కింద పెట్టేస్తే మనకు పైన ముకుంద హ్యాండ్స్కి ఏంటంటే కొంచెం ఎక్కువ కనపడితేనే లుక్ బాగుంటుంది. చూడండి ఒక్కసారి అది ఎలా చేస్తున్నారు అనేది. ఇలా క్రాస్లో మార్కింగ్ చేస్తారు. చాలా ఈజీ అండి. ఇంతేనా, ఇంత ఈజీయా అనిపిస్తుంది. ఇలా మార్క్ చేస్తారనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి మార్క్ చేసిన వరకు కట్ చేసేసుకుంటారు. ఎప్పుడు కూడా లైనింగ్ కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ మీదే కట్ చేయండి. ఇదిగోదారి మనం శారీలో క్లాత్ అయితే కొంచెం కట్ చేసామండి. ఇది ఏంటంటే డిజైన్ని బట్టి మనం క్లాత్ విడిగా తెచ్చుకోవాలా లేదనేది అర్థమవుతుంది. కానీ వీలైనంత వరకు అయితే క్లాత్ అయితే మనకి చీరలో క్లాత్ తోటి చేసుకుంటేనే బాగుంటుంది ఇది. అయితే ఇది చూడండి, ఇప్పుడు ఈ క్లాత్ అనేది, ఈ ముక్క అనేది కట్ చేశారు కదా మనకి హ్యాండ్ పార్ట్లో, దీని ప్రకారం కట్ చేసుకుంటున్నాడు. అంటే కొంచెం ఎక్స్ట్రా పెట్టాలన్నమాట. అప్పుడే మనం ఇక్కడ పైన ప్రిల్స్ అనేది వస్తుంది కదా. కొన్ని మోడల్స్ వీళ్ళే చేస్తారండి, మాస్టర్ అయితే కట్ చేసి ఇవ్వరు ఇవన్నీ. అంటే ఇది ఎన్ని ఇంచెస్ పెట్టారు అంటే, ఇది మనకి ఎంత ఉందో ఒక్కసారి టైప్ పెట్టి చెక్ చేయి. ఇది మామూలుగా మనం 7 ఇంచెస్ పెట్టాం కదా, మార్నింగ్ కటింగ్లో కూడా చెప్పాను. మనకి హ్యాండ్ లెంత్ 10 అయితే షోల్డర్ బుట్ట 13 పెట్టాలి అని. అదే స్టైల్లో పెడతారండి వీళ్ళు. 3 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది పెట్టారు. చూడండి, ఇక్కడ 3 ఇంచెస్ పెట్టారు, ఇది 7 ఇంచెస్, మొత్తం 10 ఇంచెస్ వచ్చింది కదా మనకి. ఇలా ఇవేంటంటే మనకి ప్రిల్స్ పెట్టేసరికి లుక్ బాగా వస్తుంది. అంటే కొంచెం 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే కొంచెం మనకి ప్రిల్స్ కూడా లుక్ బాగుంటుంది. మనకి ఏం లేదండి, హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఆ హ్యాండ్ కటింగ్లోనే నీట్గా వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న మోడల్స్ అయితే మాస్టర్ కట్ చేయరు, వీళ్ళే కట్ చేసుకొని కుడతారనమాట. కింద పైపింగ్ అనేది వేస్తారు. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, పైపింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తారో చూపిస్తారా అని. పైపింగ్ బ్లౌజ్ వీళ్ళు ఏంటంటే పాదాలు అయితే మార్చరండి, ఒక సింగిల్ పాదమే అంటే డబుల్ పాదమే వేస్తున్నారు. చూడండి మీరు, పాదం అయితే డబుల్ పాదమే. వీళ్ళు పైపింగ్ ఒక పాదం మార్చడం అలా ఏం చేయరు. ఓన్లీ పాదం, డబుల్ పాదం మీదే పైపింగ్ రెడీ చేస్తారు, పైపింగ్ వేస్తారు. లైనింగ్కి పైపింగ్ అనేది అటాచ్ చేసేస్తున్నారు అనమాట. మనం పైపింగ్ వేసింది మెయిన్ క్లాత్కి అటాచ్ చేస్తున్నారు, అప్పుడు ఈజీగా ఉంటుందండి. నేను చాలాసార్లు ట్రై చేసాను కానీ నాకైతే రాలేదు వీళ్ళు పైపింగ్ వేయడం. ఓకే, హ్యాండ్ కంప్లీట్ చేసాం ఫస్ట్. మనం ఇక్కడ
అక్కడ నుంచి ఇక్కడికి ఈ ముకుంద హ్యాండ్స్ పెట్టేటప్పుడు ఇక్కడ ఈ మోడల్లో డిజైన్ చేసేటప్పుడు అక్కడ కూడా పైపింగ్ వేసుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ పైపింగ్ వేస్తారా? ఇప్పుడు వేస్తాం, కానీ ఇప్పుడు పైపింగ్ అయితే వేయట్లేదండి. ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా, అది క్లాత్ ఆల్రెడీ డిజైన్ క్లాత్, అందుకనే వేయట్లేదు. ఇక్కడ కూడా పైపింగ్ వేసుకోవచ్చు అనమాట, వేసుకోవచ్చు, అది కూడా బైండింగ్ అవుతుంది. వీళ్ళు చాలా ఫాస్ట్గా స్టిచ్ చేస్తారండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు రివర్స్ తిప్పి కట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు మోడల్ చేస్తారు చూడండి. మీకు ఇదైతే ఇప్పుడు మెయిన్ దానికి అటాచ్ చేసేటప్పుడు, షోల్డర్కి అటాచ్ చేసేటప్పుడు వస్తుందండి. ఇది మనకు వేసుకుంటే ఇలా వస్తుంది అనమాట. ఇంతే అండి, చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఇలాంటి టెక్నిక్స్ ఏదన్నా కొంచెం డిఫరెంట్గా వేయించుకోవాలి, ఇలా ఇవి కనపడకుండా ఉండాలి అంటే ఇది కూడా స్టిచ్ చేస్తారు. కొంచెం అంటే పూర్తిగా అవ్వట్లేదు. ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి.